నరసరావుపేటలోని బరంపేటలో వేంచేసి ఉన్న శ్రీ లీలా వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ అధ్యక్షులు కెపి రంగారావు తెలిపారు. ఆదివారం ఉదయం గోదాదేవి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. భక్తులు వేలాదిగా పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. యత్పురుషేణ హవిషా పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః. శ్రీ లీలా వెంకటేశ్వర దేవస్థానంలో ధనుర్మాసం భాగంగా గోదాదేవిలో 27వ పాత్రం గోదాదేవి యొక్క పాత్రాన్ని ఈరోజు ప్రత్యేకంగా దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, పంచలో పాయస నివేదన ఇవన్నీ కూడా అతి వైభవంగా 108 మహిళలతో ఈ కార్యక్రమాన్ని జరిగి ఉంది. ఈ కార్యక్రమాన్ని మొత్తాన్ని కూడా ఆలయ చేయమైనటువంటి కెపి రంగారావు గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశాం. చాలామంది భక్తులు కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తూ ధనుర్మాస సందర్భంగా ఈ నెల్లూరు కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం నగర సంకీర్తన, ఈ కార్యక్రమం ప్రతిరోజు కూడా ధనుర్మాస పూజలు జరుగుతున్న కార్యక్రమాలు ఈ బరంపేటలో వెంచిన లీలా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రతినిత్యం జరిగే కార్యక్రమంలో భక్తులు విడిగా పార్టిసిపేట్ చేసి చక్కని కార్యక్రమం సేవిస్తూ స్వామిని దర్శించుకుంటూ మంచి చక్కగా సేవ చేసుకుంటూ ఉన్నారు. ఆ సందర్భంగానే ఈ రోజున గోదాదేవి అమ్మవారికి చీర కార్యక్రమాన్ని, గంగాళ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమం 108 మంది మహిళా మండలి వచ్చి పార్టిసిపేట్ చేసి పూజలు చేసుకున్నారు. ఆ సందర్భంగానే అభిషేకం జరుపుకొని అభిషేకంలో చక్కగా మరి ప్రతి కార్యక్రమం కూడా చక్కగా జరుగుతుంది. ధనుర్మాస కార్యక్రమంలో భక్తులు 50 మంది కూడా చక్కగా మహిళలు పార్టిసిపేట్ చేస్తున్నారు. అందువల్ల తప్పనిసరిగా వారికి ఆ భగవంతుడు ఆ సకల ఐశ్వర్య ఆయురాలు కలగాలని వారి ఎల్లకాలం ఈ విధంగానే ఈ యొక్క దేవాలయంలో జరిగే కార్యక్రమంలో అందరు భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని వారి సేవకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తా ఉన్నాం.